హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కాకరకాయ ఫ్రై చేశాను అనమాట. కాకరకాయ ఫ్రై చేశాను. ఎలా చేశాను చూడండి. ముందు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీరా వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లి ఎక్కువగా వేసానండి. వెల్లుల్లి ఎక్కువగా వాడండి. ఈ కాలంలో ఎక్కువగా వెల్లుల్లి వాడడం వలన చాలా మంచిదన్నమాట. ఇది ఓకేనా ఫ్రెండ్స్, వెల్లుల్లి వాడండి. దగ్గు జలుబు సర్ది లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. చూడండి ఇలా కలుపుతున్నాను. నెమ్మదిగా వేపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కలుపుతూనే ఉండాలి. చూడండి కలిపిన తర్వాత మనము కాకరకాయను పైన తొక్కు తీసేసి మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ ఉప్పు నీళ్ళలో వేసాను. మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని నెమ్మదిగా కదుపుతూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే సిమ్లోనే వండుకోవాలి. చాలా బాగా లోపల వరకు ఉడుకుతాయి అన్నమాట వెజిటేబుల్స్ అనేటివి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వండితే అసలు ఉడకవు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫ్రై అవ్వాలి మొత్తము కాబట్టి మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే మాడిపోయినట్టు అయిపోతాయి, లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది, చేదు వచ్చేస్తుంది అనమాట. అందుకని మంచిగా లోపల వరకు కాకరకాయ ముక్కలు ఉడకాలి అని అంటే మాత్రం సిమ్లోనే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అటు ఇటు కదుపుతూనే ఉండండి. కొన్ని ముక్కలు అయితే నేను ఫ్రై చేసిందే కొంచెము, ఆ కొన్ని ముక్కల్లో ఇంకా 2 ముక్కలు పెద్దవి వచ్చేసాయి అనమాట. నేను అలాగే వేసాను. మీకు కూడా అలాగే వస్తాయా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. పెద్ద ముక్కలు వచ్చాయి. చూడండి కాకరకాయ ముక్కలు. అవి ఏమన్నా తినడానికి చికెన్ ముక్కలా? కాదు కదా ఫ్రెండ్స్. అయినా సరే కాకరకాయ అందరూ తినేసారు నిజంగా. ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా వచ్చిందనమాట ఫ్రై అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి, చేసుకొని తిని చూసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా నెమ్మదిగా వండుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ముక్కలు వచ్చాయో, అలాగే వచ్చాయన్నమాట. మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అలా కొన్ని మర్చిపోవడం సహజం. బట్ నేనైతే ఇక్కడ 2 మర్చిపోయాను అనమాట. నేను చిన్నవే కట్ చేశాను కానీ ఇంకా మర్చిపోయాను కదా ఫ్రెండ్స్. ఆ విధంగా వండుకోండి. నేను ఎలా వండానో మీరు అలాగే వండండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు కారం లాంటివి వేసుకోండి. వేసుకొని కలుపుతూనే ఉండండి. గిర్రా 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 కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్. కలపాలన్నమాట. వెల్లుల్లి ఎక్కువగా వేయాలి. వెల్లుల్లి ఫ్లేవర్ వలన మనకి చేదు అనేది అది విరగ్గొట్టేస్తుంది, చేదు ఉండదు. నేనైతే మీరు ఆప్షనల్ అండి, ఇది ఆయిల్ మనము కాకరకాయ ఫ్రైలో ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం అండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నాను. నువ్వులు కొన్ని పిడికెడు తీసుకున్నాను. గుప్పెడు తీసుకొని వేపుకొని మిక్సీ పట్టేసాను. గుప్పెడు నువ్వులు, గుప్పెడు పల్లీలు తీసుకొని వేపి మిక్సీ పట్టేసాను. ఆప్షనల్గా ఏం వేసానంటే పుట్నాలు ఇంట్లో ఉన్నాయి కదా అని అలా వేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంత బాగా తిన్నారంటే చాలా బాగా తినేసారు అందరూ. అయిపోయింది అనమాట. అది ఫ్రై ఉన్నదే కొంచెం తలా కొంచెం వేసుకున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు మీ ఇంట్లో ఉంటే ఈ విధంగా వండి పెట్టండి. ఏం లేదు, చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. చేసి తిని చెప్పండి ఎలాగొచ్చిందో. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. వేపిన తర్వాత ఉప్పు కారం అలాంటివి వేసుకున్నారు కదా, పసుపు కింద. తర్వాత మనం ఈ పొడి వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుని తిని చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. కాకరకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తినండి, చాలా మంచిది కాకరకాయ. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. బై బై, థ్యాంక్ యూ. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఏ లాట్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. తినేసేయండి ఇంకా వండుకొని. ఓకేనా. బాయ్.